పులివెందుల అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట అని రాష్ట్ర ప్రజల అభిప్రాయంగా ఉంటుంది. పులివెందులలో ప్రతి గడప ప్రతి ఓటు ఆ కుటుంబానికి అంకితమని కూడా బలంగా భావిస్తారు. అయితే పులివెందులలో వైఎస్ఆర్ కుటుంబానికి ఎక్కువ సంఖ్యలో అభిమాన జనం ఉన్నారు. ఎక్కువ సార్లు విజయాలు దక్కాయి, కానీ అదే సమయంలో వైఎస్ఆర్ ఫ్యామిలీ ఓడిన సంఘటనలు ఉన్నాయని అంటున్నారు. పులివెందుల వైఎస్ఆర్ ఫ్యామిలీని ఓడించిన నేపథ్యము చరిత్రలో ఉందని గుర్తు తెస్తున్నారు. పులివెందులలో పంచాయతీకి 1970లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ రాజారెడ్డి తన సతీమణితో కలిసి వార్డు అధ్యక్షుడిగా పోటీ చేశారు. ఈ దంపతులు ఇద్దరు చెరో వార్డులో పోటీకి దిగితే ప్రజలు ఇద్దరిని ఓడించారు. రాజారెడ్డి అంటే వైఎస్ఆర్కి తండ్రి, జగన్కి తాత. మరి ఆ విధంగా రాజకీయాల పట్ల ఆసక్తిని ఆ కుటుంబంలో పెంచుకున్న తొలితరం వ్యక్తిగా రాజారెడ్డి తన కోరికను పోటీ చేయడం ద్వారా వ్యక్తం చేస్తే మొదటి ప్రయత్నంలోనే పులివెందుల జనాలు తిరస్కరించారని నాటి విషయాలని ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి వెల్లడించారు. ఆయనే వైఎస్ఆర్ ఫ్యామిలీ మరెన్నిసార్లు ఓడిందో కూడా డేటా అంతా చెప్పుకొచ్చారు. ఇక వైఎస్ఆర్ రాజకీయ రంగ ప్రవేశం 1978లో జరిగింది. ఆయన పులివెందుల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో రెండోసారి గెలిచారు. 84లో పార్లమెంటుకి ఎన్నికలు జరిగితే కడప ఎంపీ సీటును తెలుగుదేశం గెలుచుకుంది. ఆ పార్టీ తరపున పోటీ చేసిన డిఎన్ రెడ్డికి 3,32,915 ఓట్లతో పాటు 51.3% ఓట్లను టీడీపీ సాధించింది. ఆ సమయంలో పులివెందులలో కూడా టీడీపీకి మెజారిటీ వచ్చింది. అంటే మొత్తం ఓట్లలో సగానికంటే ఎక్కువ అన్నమాట. అలా టీడీపీ వస్తూనే కడపకోటను ఢీకొట్టింది. అదేవిధంగా 1996లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్కే గెలుపు ఇబ్బంది పెట్టిన ఉదంతం ఉంది. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కేవలం 5,435 ఓట్లతో బయటపడ్డారని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన వైఎస్ఆర్కి 3,68,611 ఓట్లు రాగా, టీడీపీ తరపున పోటీ చేసిన కంద్ర రాజమోహన్ రెడ్డికి 3,63,166 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నిక ఎంతటి కలకలం రేపిందంటే ఒక దశలో వైఎస్ఆర్ కూటమి ఖాయమని కూడా ప్రచారం సాగేంతలా చెప్తారు. ఈ ఎన్నికల్లోనూ పులివెందులలో తెలుగుదేశం మంచి రాజకీయ ప్రదర్శన చేసింది. మరోవైపు 2017లో కడప జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన వైఎస్ వివేకానందరెడ్డి ఓటమి పాలయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసిన బీటెక్ రవి ఎమ్మెల్సీగా విజయం దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో కూడా పులివెందుల స్థానిక సంస్థల ఓటర్లు టీడీపీకి జై కొట్టారని చెప్తారు. అలా చూస్తే వైఎస్ఆర్ కుటుంబానికి పులివెందుల కంచుకోట అని ఎంతగా ప్రచారంలో ఉన్నా దెబ్బతీసిన సంఘటనలు కూడా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.